అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందమనేవ సంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినటువంటి దేవతలు, దేవర్షులు, భూలోకంలో ఉన్నటువంటి బ్రహ్మర్షులు, మహాత్ములైనటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని చూడగానే భక్తితో వినయంగా నమస్కరించి బ్రహ్మదేవ శుభభాగ్య విధాత అని ప్రారంభించి నమో బ్రహ్మణ్యదేవాయ సర్వలోక శరణ్యాయ శాశ్వతాయ నమోస్తుతే అని ఆయనకి త్వమేవ సర్వం త్వయిదేవ సర్వం స్తోతాస్తుతి స్తవ్య ఇహత్వమేవ ఈశత్రయీ వాస్యమిదం హి సర్వం నమోస్తు భూయోక్వి నమోస్తుతే అని అభీష్ట సిద్ధిద మంత్రము అని అభీష్టద స్తోత్రం అని ఆ అభీష్టద స్తోత్రం చేశారు. బ్రహ్మస్తోత్రం అని కూడా అంటారు. వాళ్ళు చేసినటువంటి స్తోత్రాన్ని విన్నారు చతుర్ముఖ బ్రహ్మగారు. వినగానే ఆయన ఒక చిరునవ్వు నవ్వారు. నవ్వి, దేవతలారా, ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రార్థన అనంత పరబ్రహ్మాన్ని గురించి చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు, అందరికీ ప్రభువు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉంటాడు, ఎవ్వరూ ఊహించలేనటువంటి మహాస్థాయి కలిగినటువంటి వాడు అని అన్నారు. మహామహిమ కలిగినటువంటి వాడు అని అన్నారు. ఇందులో బ్రహ్మ, విష్ణువు, శివుడు అని లేదు గనుక ఈ స్తోత్రంలో నిరవజ్య స్థిర భక్తితోడ ననుగాని శంభుగాని రమేశ్వరుగాని గురించి ఎవ్వరట ఈ సారస్థవమున్ జపింతురు వారందరమేము మువ్వురము సంతుష్టిం ప్రసాదింతుం ఇంపరవారన్ ధన ధాన్య పుత్ర పశు రక్షాయుస్సుఖారోగ్యముల్. ఈ స్తోత్రంతో భక్తులు మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవ్వరి గురించి స్తోత్రం చేసినా సరే మేము ముగ్గురిమి కూడా సమానంగా ప్రసన్నులమవుతాం. ఈ స్తోత్రం శివాలయంలో చేస్తే శివుడు సంతోషిస్తాడు, విష్ణాలయంలో చేస్తే విష్ణువు సంతోషిస్తాడు. మరి బ్రహ్మగారికి ఆలయాలు లేవు కదా, బ్రహ్మగారి గురించి ఏ గుళ్ళో చేయాలి? బ్రహ్మగారికి ఆలయాలు లేవు, కానీ ఎక్కడెక్కడ యజ్ఞం జరుగుతుందో ఆ యజ్ఞం దగ్గర బ్రహ్మగారు ఉంటారు. అందువల్ల యజ్ఞం జరిగేటప్పుడు చేస్తే అది ఏ రకమైనటువంటి యజ్ఞం అవ్వనివ్వండి, ఆ యజ్ఞం జరిపేటప్పుడు చేస్తే బ్రహ్మగారైనటువంటి నేను సంతోషిస్తాను. మా త్రిమూర్తులను కూడా సమానంగా సంతోషించేటటువంటి స్తోత్రాన్ని మీరు ఇప్పుడు చేశారు దేవతలారా. ఈ స్తోత్రం సంధ్యా సమయంలో చేస్తే వారు చేసినటువంటి మహాపాపాలు మేము ముగ్గురమీ కలిసి తొలగిస్తాం అని ముందుగా వారు చేసినటువంటి ఆ స్తోత్రాన్ని దీవించి, స్తోత్రం చేసినటువంటి ఆ దేవతల్ని దీవించి, ఈ స్తోత్రానికి గొప్ప మహిమను కల్పించి, ఈ స్తోత్రాన్ని అభీష్టద స్తోత్రము అని పిలువబడుతుంది అని దానికి ఒక పేరు కూడా పెట్టి, అప్పుడు కూడా చతుర్ముఖ బ్రహ్మగారు మీరెందుకు వచ్చారు అని అడగలేదు. రండి రండి రండి, ఇలా కూర్చోండి అని తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఈ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారి పాదాల దగ్గర కూర్చున్నారు. బ్రహ్మగారి సత్యలోకంలో బ్రహ్మగారు కూర్చున్నటువంటి ఆ తెల్ల తామర పువ్వు ఆసనానికి కుడివైపున కొన్ని ఆసనాలున్నాయి, ఎడమ వైపున కొన్ని ఆసనాలున్నాయి.
ఎన్ని ఆసనాలు ఉన్నాయండి అని అడగండి. ఎందుకంటే ఎన్ని ఆసనాలు ఉన్నాయో ఆయన కుడి పక్కన ఆయన ఎడం పక్కన ఎవ్వరూ లెక్క పెట్టలేరు. అన్ని ఆసనాలు. ఆ ఆసనాలు కూడా ఏవో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ కుర్చీలు ఇటువంటివి కాదు. ఆ ఆసనాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఆసనాలన్నీ కూడా ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మరకత మాణిక్య మణులు ఇవన్నీ కూడా పొదగబడినటువంటి బంగారు సింహాసనాలు. ఆ ఆసనాల్లో కూర్చున్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. బ్రహ్మగారికి కుడివైపున కొందరు, ఎడమవైపున కొందరు, కోట్ల 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 మంది ఉన్నారు అక్కడ. బ్రహ్మగారు తన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినటువంటి ఆ దేవతల వైపు, ఆ ఋషుల వైపు ఒక్కసారి తిరిగాడు. తిరగడం ఏంటి, ఆయనకు ఉన్నటువంటి చతుర్ముఖాలు అన్ని దిక్కులా చూస్తూనే ఉంటాయి. సరే, ఆయన వాళ్ళ వైపు తిరిగి, దేవతలారా, ఋషులారా, నా లోకంలో నాకు ఇదిగో ఈ కుడివైపున కూర్చున్నారు చూసారా, వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు తల్లిదండ్రుల్ని రోజు పూజించినటువంటి వాళ్ళు. అది కూడా ఏదో ఇక్కడికి రావాలని కోరికతోటో ఇంకేదో కాదు. వాళ్ళు తల్లిదండ్రులని ఎంతో భక్తితో పూజించినటువంటి వాళ్ళు. మా నాన్నగారు బాగుండాలి, చనిపోయినా సరే ఆయన కైలాసానికి వెళ్ళాలి, లేదా సత్యలోకానికి వెళ్ళాలి, లేదా విష్ణులోకానికి వెళ్ళాలి, లేదా స్వర్గానికి వెళ్ళాలి అని నా నాన్నగారికి, మా అమ్మ బాగోవాలి అని అమ్మగారికి అలా అనుకుని పూజించినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులకి సేవ చేసినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వాళ్ళు నాకు కుడివైపున కూర్చున్నారు. అసలు బ్రహ్మలోకానికి వెళ్ళడమే చాలా కష్టం. అలా వెళ్ళిన వాళ్ళలో తల్లిదండ్రుల్ని భక్తితో పూజించినటువంటి వాళ్ళని తన కుడివైపు కూర్చోబెట్టుకుంటాటండి బ్రహ్మదేవుడు. ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు భార్య గర్భవతిగా ఉండగా సేవ చేశారట. గర్భవతిగా ఉన్నటువంటి భార్యకు సేవ చేస్తే, ఆవిడకి కష్టం కలగకుండా సేవ చేస్తే వాడు బ్రహ్మలోకానికి వెళతాడు. అందువల్ల గర్భవతిగా ఉన్నటువంటి భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడిపించకూడదు. ఆవిడికి కష్టం వస్తే పట్టించుకోకుండా ఉండకూడదు. అలా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఏడిపించి, ఆవిడికి కష్టం వచ్చినా పట్టించుకోకుండా ఉన్నటువంటి వాడు ఇంకా సందేహమేం లేదు, వాడు తిన్నగా నరకానికి పోతాడు. అందువల్ల శ్రోతల్లో ఎవరికైనా పెళ్లి కావలసినటువంటి వాళ్ళు, పెళ్ళి భార్య గర్భవతి కావలసినటువంటి వాళ్ళు, లేదా గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర గర్భవతి అయితే పాపం అభిమన్యుడు లేడు, అప్పటికే వీరస్వర్గానికి వెళ్ళిపోయారు ఆయన భార్య ఉత్తర గర్భవతి అయితే ద్రౌపది, సుభద్ర ఎంత బాగా చూసుకున్నారండి వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు, ఎన్ని సేవలు చేశారు. పాపం అభిమన్యుడు వీరమరణం చెందాడు. అందుకే వాళ్ళంతా కూడా అంత బాగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా, ద్రౌపది, సుభద్ర వీళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళారు. అందుకని ఆ మాత్రం ఇది ఒక 9 నెలలు చూడలేమా? అలాగని మహాప్రభో కేవలం గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్తగా చూసుకుని పురుడైపోయిన తర్వాత మానేమని కాదు, తర్వాత కూడా భార్యను ప్రేమగా చూసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకళ్ళనొకడు ప్రేమగా చూసుకుంటే ఆ జీవితం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అలాగే ఆ గర్భానికి మూలకారకుడైనటువంటి భర్తను కూడా, భార్యామని పాపం రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చినటువంటి భర్తని, ఏమండి కాస్త కాఫీ తాగుతారా అని ప్రేమగా అడిగితే వాడు ఎంత పొంగిపోతాడో. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు శారీరకంగా మానసికంగా అలసిపోయినటువంటి ఆ జీవికి ఎంత హాయి కలుగుతుందో. అలా చెయ్యాలి. కానీ ఆయన అంత కష్టపడి ఇంటికి వచ్చినటువంటి ఆ భర్తని పట్టుకుని ఆయన ఇంటికి వచ్చి రాగానే, ఏమండి నిన్న మీకు మాట చెప్పాను గుర్తుందా, లేకపోతే పొద్దున్న మీరు వెళ్ళేటప్పుడు ఒక విషయం ఏదో చెప్పాను, ఆ విషయం మీద ఏమైనా ధ్యానం పెట్టారా, ఒక వస్తువు తెమ్మన్నాను తెచ్చారా అని అన్నాం అనుకోండి. పాపం అప్పటికే వాడు ఆఫీసులో ఎన్నో మానసికంగా శారీరకంగా ఎన్నెన్నో కష్టాలు పడి కాస్త మర్చిపోయి ఉండొచ్చేమో. ఆ మాత్రం దానికి మీ బుర్ర ఎంతసేపు అక్కడే పనిచేస్తుందిలేండి, అక్కడే పనిచేస్తుంది కాబోలు, ఇంటి ధ్యాస అసలు ఉండదేమో. అయినా ఈ మధ్య అసలు నా మాట పట్టించుకున్నారేంటి, నా మాటలు ఏం పట్టించుకుంటున్నారని అని అన్నారనుకోండి, ఇంకా అతగాడికి ఇంకా వేరే ఇంకేమీ నరకం అక్కర్లేదుట. అందువల్ల పురుషుడికి స్వర్గమైన నరకమైన ఇంట్లో ఉన్నటువంటి భార్యతోటే అని కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు. అందువల్ల
భార్య పట్ల భర్తకి ప్రేమానురాగాలు ఉండాలి, భర్త పట్ల భార్యకి ప్రేమానురాగాలు ఉండాలి. ఒకరి పట్ల ఒకరు జీవితాంతం పరస్పరం ప్రేమానురాగాలతో అభిమానాలతో మెలిగితే దాన్ని మించినటువంటి స్వర్గం ఇంకేమిటి ఉంటుందండి. ఇంకా బ్రహ్మగారు చెప్తున్నారు, ఇప్పటికీ తల్లిదండ్రులను పూజించిన వాళ్ళని గురించి చెప్పారు. గర్భవతిగా ఉన్నటువంటి భార్యను ప్రేమగా చూసుకున్నటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చారని చెప్పారు. ఇంకా ఆయన పక్కన ఎవరెవరు కూర్చున్నారో ఆయన చెప్తున్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.